ప్రతి తల్లికి 8 మంది పిల్లలు ఉన్నా కూడా ప్రతి వాడు ఎక్కడున్న దేశంలో తల్లి ఆడే భోజనం చేసినవా తిన్నావా అని పలకరిస్తుంది, హ్యాపీ బర్త్డే చెప్తుంది. వాళ్ళకి గుర్తున్నది నీకెందుకు గుర్తులేదురా బాయ్? రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. ఆవిడకేమో 8 మంది ఉంది, నీకు ఒక్కతే తల్లి. ఆవిడకి 8 మంది పిల్లలు ఉన్నారు, నీకు ఒక్కతే తల్లి. తల్లికి మించిన దైవం లేదు, తల్లికి కంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనే లేదు ప్రపంచంలో. అలాంటి తల్లికే లేదు. తల్లి పక్కన పెట్టు, తండ్రి నెక్స్ట్ వాడిని కూడా పక్కన పెట్టు, తాత, ముత్తాత. మీ ముత్తాత పేరు తెలుసా నీకు? ఐడియా లేదు. మీరంటే మీరు కాదు, ఎవరినైనా అడగండి. మీరు ఇందాక అన్నారు కదా రాకేష్ చెప్పు బాబు, ఎవరైనా ఒకవేళ మీరు ముత్తాత పేరు తెలుసా? తెలీదు. ఇక చూసా, ఇక్కడ ఎవరిని అడిగినా ఇక్కడ 5 10 మందిని చెప్పలేరు. అంటే నీ ఎన్సెస్టర్స్. అంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి మన సనాతనం కానీ పూర్వం తెలియాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను. ఇప్పుడు ఏ విధంగా అయితే నేను ప్రూవ్ చేశాను. ఓకే, మీ తండ్రి తాత మూల పురుషులు, మీకు వాళ్ళ పేర్లు తెలిస్తే ఇప్పుడు నాకు దాన్ని ఐ డోంట్ కేర్ అంటే వాడిని ఎవరు ఏం చేయలేరు. నా ఇష్టం వచ్చిన దేవుని కొలుచుకుంటా. నాకు 33,000 కోట్ల మంది ఉన్నా నేను సాయిబాబా గుడికి పోతా. నాకు 39వ వాడు కావాలి దేవుడు. ఈ రాముడు కృష్ణుడు ఇలా ఎవరు పనికిరారు. అట్లా అనేటువంటి మనం ఏం చేయలేము వాడిని. ఎవరి ఇష్టం అంటే వాడు అనుకుంటే ఎవరి ఇష్టం అది కాదు. ఒక ధర్మం, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, సోషల్ కాంట్రాక్ట్ ఉంది. మనం కూడా సమాజంలో బతికేటప్పుడు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానంటే కుదరదు. నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ అయితే కష్టమవుతుంది, ఎందుకంటే కాన్సిక్వెన్స్ పనిష్మెంట్ ఉంటుంది లా. అది ఫాలో అవుతావు. ఒక ఆర్గనైజేషన్ అక్కడ నేను అక్కడ చూస్తున్నాను, అటెండెన్స్కి ఒక బార్ కోడ్ ఉంది. మీరందరూ లోపలికి వచ్చేప్పుడు అది లేకపోతే జీతం రాదు, అటెండెన్స్ ఆబ్సెంట్ పడుతుంది. ఇది చేస్తావు. ఇంటికి వెళ్ళిన తర్వాత అరే ఒక అగరత్తి వెలిగించరా దేవుడి దగ్గర ఒక రూల్ చెప్తే అది చేయడు. మంగళసూత్రం వేసుకోమంటే ఆడది వేసుకో, తీసుకెళ్ళి ఎక్కడో తగిలిస్తుంది. ఇక్కడ మాత్రం నువ్వు మెల్లో వేసుకొని మీరు ఈ సూత్రం వేసుకొని వస్తారు ఇక్కడికి. ఐడెంటిటీ కార్డు, బ్యాడ్జ్ అది చూపించకపోతే ఓపెన్ కాదు. ఇది కన్వీనియన్స్ అనమాట. ఇలాంటివి అన్నీ చేస్తుంటాం మనం తెలిసి తెలియక. అంటే టెక్నికల్గా ఇప్పుడు ఇంత అప్డేటెడ్ జనరేషన్లో ఉన్నాం కదా, అటువంటిది మీరు ఏదైతే ఈ అకాడమిక్ ద్వారా ఒక 4 మంచి మాటలు బేసిక్ ఇద్దామనుకునే యంగ్స్టర్స్కి, వీళ్ళ కనీసం ఇది వినే లేదా ఇది తెలుసుకునేంత ప్రయారిటీ కానీ టైం కానీ ఉంటుందంటారా? వాళ్ళకి బాగా రుచించేటువంటి సమయాన్ని సరిపోయేటువంటి రీతిలో ముందు ప్రయత్నం అయితే చేశాము. అలాంటివి లేకపోని నేర్చుకోవట్లేదేమో అనుకుని మన ప్రయత్నం మనం చేయాలి కదా. ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా IKS అని పెట్టింది, చేస్తోంది. ఎన్నో చోట్ల కొన్ని 100 ఏళ్ళుగా ప్రవచనాలు చెప్తున్నారు. పురాణాలు, హరికథలు, బుర్రకథలు అన్నీ జరుగుతున్నాయి. స్కూళ్ళల్లో కూడా మోరల్ చెప్పే పంతులు ఉన్నారు, ఇప్పుడు లేరు. అందుగురించే ఇవాళ డైవర్సులు ఎక్కువైపోయినాయి, పొడుచుకోటలు ఎక్కువైపోయినాయి, చంపుకోటాలు ఎక్కువైపోయినాయి. ఏం చూసినా కూడా అందరూ డబ్బులకు మెటీరియలిస్టిక్ పర్సూట్, వాల్యూబుల్స్ మీద. సార్ ఈ ఈక్ష యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? లక్ష్యం ఏంటంటే ఈ ప్రాథమిక మౌలిక సూత్రాలు, బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ సనాతన ధర్మ, వేదం నుంచి స్టార్ట్ చేసి వేదం గురించి సింపుల్గా, అంత ఎక్కువ డెప్త్ అక్కర్లేదు. ముందు వాళ్ళల్లో కొంచెం కనుక మనం రాజేయగలి జిజ్ఞాస పుట్టించగలిగితే, అవేర్నెస్, అది తెలుసుకున్నారే ఇది ఈ కథ ఏంటి, అసలు ఏమిటి, ఇంత ఉందా మనకు, విమాన శాస్త్రం ఉందా మనకు, అదే మనకు తెలియదే, అరే న్యూటన్ కనుక్కున్న గురుత్వాకర్షణ మనమా, అసలు జీరో న్యూమరికల్ సిస్టమ్ ఇక్కడ స్టార్ట్ అయిందా? అవును, ఇప్పుడు నువ్వు మనకు 1,00,000 ఏళ్ల చరిత్ర ఉంది, 1,00,000 ఏళ్ళు. రామాయణం జరిగి 1,00,000 ఏళ్ళని నమ్ముతాం మనం. వాళ్ళు ఎవడో 5,000 ఏళ్ళని వాడు డిసైడ్ చేసిండు. వేదాల కాలం 5,000 ఏళ్ళు అంటున్నాడు. పోనీరా 5,000 వేసాము. నీ క్రిస్టియానిటీ 2,000, నీకు ఇస్లాం 1200 1400 దానికంటే మాది పురాతనమేగా, సనాతనమేగా. పోనీ అదైనా ఒప్పుకోవాలి. అంతకుముందు ఉన్నాం కదా మేము. ఇక్కడ రాజులు ఉన్నారు, రాణులు ఉన్నారు, రత్నాలు పోసి అమ్మారు. ఇవన్నీ నిజాలు. లేకపోతే వాడు వాస్కోడిగామా ఎందుకు వచ్చిండు, కొలంబస్ ఎందుకు వచ్చిండు, ఇంకోటి అలెగ్జాండర్ ఎందుకు వచ్చిండు, భద్రాచలంలో చీరలు ఆరేసిన ఆధారాలు ఉన్నాయి. అనేకమైన మనకు శిలాశాసనాలు దొరుకుతున్నాయి, లింగాలు దొరుకుతున్నాయి, రాళ్ళు దొరుకుతున్నాయి. మన దేశంలో ఉపేందర్, మన దేశంలో 2-3 వేల ఏళ్ల గుళ్ళు ఉన్నాయి ఇంకా ఇవాళకి. మరి జరగలేదు. మొన్న సముద్రంలో ద్వారకలో మునిగిపోయినటువంటి ద్వారకా నగరం ఉండింది. ఇప్పుడు కూడా పోయి చూస్తే రాము సేతు వారధి ఉండింది. రాముడు అంత పెద్ద వారధి కడితే అది లవ్ సింబల్ కాదు. ఆడి 36వ పెళ్ళాం చచ్చిపోతే ఆడొక సమాధి కడితే ఆ సమాధి కట్టిన వాళ్ళ చేతులు నరికి తర్వాత దాన్ని మర్చిపోయి ఇంకో పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు. అది ప్రేమ చిహ్నం ఎలా అవుతుంది తాజ్మహల్? అది వరల్డ్ మోడర్న్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్. దాని దగ్గరికి పోయి పెద్దోడు ఫోటో తీసుకోవటం. ఇండియా అంటే తాజ్మహల్ అని ప్రొజెక్ట్ చేయటము. ఒక కుతుబ్ మినార్ ఉంది, దాని పక్కన ఒక విక్రమాదిత్యుడి స్తంభం ఉంది. కొన్ని వేల ఏళ్ళ నుంచి ఒక ఐరన్ స్తంభం తుప్పు పట్టకుండా అది ఎట్లుంది, ఎలా కనుక్కున్నాడు, ఆ లోహం దాని గురించి హిస్టరీ బుక్స్లో ఏముండదు. వాడు రాణా ప్రతాప్ అనేవాడు 7.5 అడుగులు ఎత్తు, వాడు 250 కిలోల ఈ చేత్తో కలిపి 80 కిలోల బల్యం మన చేతిలో.
అది ఎట్లా ఎత్తిండు వాని గుర్రము అసలు ఎంత దాని చరిత్ర ఉంది. అలాగే శివాజీ మహారాజు హిందూ హృదయ సామ్రాట్ ఎట్లా నిలబెట్టాడు, ఎలా వెళ్ళగొట్టాడు, వీళ్ళ గురించి చరిత్ర ఉంది. కృష్ణదేవరాయలు మనకు సౌత్లో, లేకపోతే ఇంకోడు కాకతీయులు, ఇంకా శాతవాహనులు, ఆనందులు, పాండ్యులు, చోళులు, వీళ్ళ గురించి ఏమి ఉండదు. ఎంతసేపు వాళ్ళ గురించి ఢిల్లీ సుల్తాన్లు వాళ్ళ గురించే చరిత్ర. సో ఈ ధర్మాల గురించి చెప్పాల్సింది ఎవరు సార్? ఎంతసేపు మేము హిందూ వాదవలం లేదంటే సనాతన ధర్మ రక్షకులం అని చెప్పి ఈ వ్యక్తులంతా వ్యక్తిగత స్వలాభాలకు పాల్పడుతుంటే ఇంకా నిజమైన ధర్మాన్ని ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఎవరు, చెప్పేవాళ్ళు? అందుకే ఎవరో వస్తారని ఏదో చేస్తారని. అసలు ప్రభుత్వాలకి బాధ్యత ఉంది, రూలర్స్కి ఉంది, అధ్యాపకులకి ఉంది, తల్లిదండ్రులకి ఉంది, సమాజానికి ఉంది. కాబట్టి అందరూ చేయాలి, ఎవరి కర్తవ్యం వాళ్ళు. వాళ్ళ సంగతి ఎటుపోతే మనకెందుకు, నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు నన్ను గౌరవించాలి. ఒక తల్లిదండ్రులు గౌరవించే వాళ్ళు ఎవరున్నారు? డాడ్, డూడ్ అనేటువంటి వాళ్ళు 4 లెటర్ వర్డ్స్ మాట్లాడేవాళ్ళు తండ్రిని తల్లితోనూ. నా చుట్టాల్లో ఉన్నారు డూడ్ అని మాట్లాడేవాళ్ళు. డూడ్, డాడ్ కూడా పోయింది డూడ్. సో ఇట్లా ఉన్నారు వాళ్ళు. మరి దానివల్ల ఏమవుతుందంటే ఒక మర్యాద, ఒక ఇది లేకుండా పోయింది, ఒక డిసిప్లిను. అలా పెరిగినటువంటి వ్యక్తులు ఏమవుతున్నారో గమనిస్తే మనకే తెలుస్తుంది. ఎంత తొందరగా విడాకులు పుచ్చుకుంటున్నారు, ఎంత తొందరగా ఎటువంటి దానికైనా సిద్ధపడుతున్నారు, మోరల్ వాల్యూస్ ఎలా క్షీణించిపోయినాయి, స్వార్థం ఎలా పెరిగిపోయింది. ఇంకోటి పరోపకారం ఎందుకు లేదు. ధర్మం అంటే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నాడు. పాపం అంటే అవతల వాడిని ఏడిపించటము, పుణ్యం అంటే అవతల వాడికి హెల్ప్ చేయటము అనేది డెఫినేషన్. అలాగే మొత్తం చరిత్రతో చూసినట్లయితే ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అన్నాడు శ్రీశ్రీ. అంటే అవతల వాళ్ళని ఏడిపించడం, ఓవర్ పవరింగ్. ఏమేంటి కావాలి మనకు? కీర్తి, కాంత, కనకం, 3. ముందు మంచి పేరు కావాలి, డబ్బులు సంపాదించాలి, ఆడదాన్ని. ఈ 3 దృష్టిలోనే కొల్లగొట్టుకోవడాలు జరిగినాయి. నెక్స్ట్ ఆధిపత్య పోరు. నీకంటే గొప్ప నేనని అక్కడ అభిమతాల్లో మత భేదం. మత భేదం అంటాం కదా, మత భేదం వచ్చింది మనతో. అంటే ఒపీనియన్ తేడా వచ్చింది. ఎందుకంటే నీకంటే గొప్ప నేను అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి వాడు నా దేవుడు గొప్పడు, నా మతం గొప్పది, మిగతా వాడిని ఖతం చేయి, వాడిని సర్ స్తన్సే జుదా అనేటువంటి స్లోగన్లు వాడి దాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నము. దాంట్లో వీడేం సాధిస్తాడు, వాడేం సాధిస్తాడు. దేవుడు అక్కడే, వానికి ఏమి దీంట్ మీద పట్టదు. ఎవడి కర్మ సిద్ధాంతాన్ని బట్టి నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది జరుగుతుంది, జరుగుతోంది కూడా. నువ్వేం దాన్ని కంట్రోల్ చేయలేకపోయినావు. సో పైగా ఒక దేవుడు, ఒక కాన్సెప్ట్, ఒక ధర్మం ఉంటే నీకు స్ట్రెస్ తగ్గుతుంది. రామ్ భరోసా దేవుడు ఇంకేం చేయలేని పరిస్థితుల్లో దేవుడి మీద వదిలేయచ్చు. మనం భారం వేసేసి అమ్మవారు చూసుకుంటుందిలే, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేటువంటిది ఒక స్ట్రెస్ తగ్గుతుంది మనకు. అవునా కదా? ఎవరు లేడు అనుకో, ఇంకెవ్వరు హెల్ప్ చేసేవాళ్ళు లేడు, దేవుడు కూడా లేడు అనుకో, ఇంకా నీకు ఆత్మహత్య చేశారన్యం. అటువంటి పరిస్థితుల్లో మనిషి పిచ్చెక్కిపోతాడు. అందుగురించి ఆ పిచ్చి తెక్కిపోకుండా జనం పిచ్చోళ్ళు కాకుండా ఉండాలంటే ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఒక గాడు, ఆ గాడు కొంచెం పాప భీతి ఒకటి ఉండాలి. నరకం అనేది వేరే జన్మ ఉంది, నరకం అనేటువంటి ఫీలింగ్ లేకపోతే నేరం చేస్తే శిక్ష పడితే జైలుకి వెళ్తాము, అక్కడ కొడతారు, అది ఇది చేస్తారు అనేటువంటి భయం లేకపోతే ఎవ్వడూ కూడా అసలు పట్టించుకోడు. ప్రతి ఏ నేరమైనా చేసిస్తాడు. శిక్ష అనేటువంటిది లేకపోతే కాన్సిక్వెన్స్ అంటారు, అది ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్స్. పాప భీతి ఉండాలి, లేదా పుణ్యప్రీతి ఉండాలి. అంటే మనం మంచి పనులు చేస్తే, దానాలు ధర్మాలు చేస్తే స్వర్గం వస్తుంది, అక్కడ బాగుంటుంది, మనకు మంచి లోకాల్లోకి వెళ్తాము, మళ్ళీ జన్మ రాకుండా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఏ కుక్కగానో దోమగానో పక్షిగానో పుట్టాలి. ఎందుకంటే మన హిందూ ధర్మంలో మనకు పునర్జన్మ అనేది ఉంది, కర్మ సిద్ధాంతం ఉంది. మెయిన్ హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి ఏంటి అంటే కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు కర్మ చేయి, నిష్కామ కర్మ చేయి, ఫ్రూట్ గురించి పట్టించుకోకు. దట్ విల్ టేక్ కేర్. నువ్వు బెస్ట్ ఎఫర్ట్ ఇస్తే ఫ్రూట్ రాకుండా ఎట్లా పోతుంది అది?